అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడగా అందులో పలువురు హిందువులకు ట్రంప్ అవకాశం ఇచ్చారు. ఓవైపు అమెరికాలో హిందువులకు గొప్ప అవకాశాలు దక్కాయని ఆనందపడుతూ ఉండగా మరోవైపు హిందూ ఫోబియాతో కొందరు దాడులకు తెగబడుతూ ఉన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ హిందూ ఆలయంపై దాడి జరిగింది. చినో హిల్స్ లో బొచ్చసత్వాని అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థకు చెందిన స్వామినారాయణ మందిరంపై గ్రాఫిటీతో పిచ్చి గీతలు గీశారు. గుర్తు తెలియని వ్యక్తులు భారత్ వ్యతిరేక రాతలు రాశారు. ఈ విషయాన్ని BAPS ఎక్స్ వేదికగా వెల్లడించింది. లాస్ ఏంజల్స్ లో జరగనున్న ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి కొన్ని రోజుల ముందే ఈ విధ్వంసకర చర్య చోటు చేసుకుంది. ఈ ఘటన పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతల గురించి ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఈ ఘటనలపై హిందూ సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు నేతలు కూడా పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికా హిందూ కూటమి సంఘం కూడా ఈ దాడిని ఖండించింది. అమెరికాలోని హిందూ దేవాలయాలను పదే లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడాన్ని విమర్శించింది. ఈ దుశ్చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కాలిఫోర్నియా చినో హిల్స్ లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను డిమాండ్ చేస్తున్నామని భారత ప్రభుత్వం తెలిపింది. ఆలయాలను ప్రార్థనా స్థలాలకు తగిన భద్రతను కల్పించాలని కోరుతున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఆలయాలను అపవిత్రం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం సెప్టెంబర్లో న్యూయార్క్లోని BAPS ఆలయంపై ఇలాంటి దాడి జరిగిన కొన్ని రోజులకే సాక్రమెంట్లోని BAPS శ్రీ స్వామినారాయణ మందిర్ మీద రెచ్చగొట్టే సందేశాలను రాశారు. హిందువులు వెళ్లిపోవాలి అనే సందేశాలు గోడలపై కనిపించాయి. ఇవి స్థానిక హిందూ సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి.